రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో మహిళా ఉద్యోగిపై అత్యాచార యత్నం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇండిగో విమాన సంస్థలో క్రూ సభ్యురాలిగా పనిచేస్తున్న మహిళపై ఎస్ఆర్సీ వెండర్ సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్ ప్రసాద్ అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనపై బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాళ్లగూడ సర్వీస్ రోడ్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి నిందితుడు ఈ దారుణానికి యత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ప్రాంతంలో ఈ ఇండిగో క్యాబ్కి సంబంధించిన లేడీ ఆమె డ్యూటీకి వస్తూ రావడానికి క్యాబ్ వచ్చింది. ఆ క్యాబ్ ఆమె బుక్ చేసుకొని వస్తున్నారు. వచ్చేటప్పుడు అతను వచ్చే మెయిన్ రోడ్ అది గేట్ అనేది షార్ట్ కట్ రూట్ అని ఇటు నుంచి తీసుకొని వస్తామని ఉత్తరాఖండ్ సైడ్ నుంచి ఇక్కడ టర్న్ అయ్యారు. సో శాంతా మారియా స్కూల్ సమీపంలో ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ప్లేస్లో అక్కడే పక్కన జస్ట్ ఇప్పుడు నేను నేచర్ కాల్ పోతున్నాను అని చెప్పేసి ఇట్లా దిగిండు. మళ్ళీ దిగి వెనక్ సీట్ బ్యాక్ డోర్ నుంచి వచ్చేసి ఆ లేడీ మీద అటెంప్ట్ చేసిండు. అది రేపు బలవంతం చేసేది అదే వెనక డోర్లోకి వచ్చేసి ఇద్దరి మధ్యలో బాగానే జరిగింది. చాలా తను అదే బ్యాక్ సీట్లోనే తనని రేప్ చేసేదని చెప్పేసి కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత అతను చూసేసి మళ్ళీ బయటికి హెల్ప్ అని చెప్పేసి అతను కారు వదిలేసింది. అతని కారు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి పారిపోయాడని చెప్పి దాని బేస్ మీద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ట్రాక్ చేసుకున్నాము. అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. గతంలో కూడా ఆరోపణలు ఇటువంటి అలిగేషన్స్ ఇంతకుముందు ఇటువంటి ఆరోపణలు ఇతని మీద అయితే మా దృష్టికి రాలేదు. వెరిఫై చేస్తే వెళ్ళలేదు. డ్యూటీకి కొద్దిగా ఒకసారి రెగ్యులర్ వచ్చేవాళ్ళు కాదని మాత్రం అంటున్నారు. క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా సార్? వెరిఫై చేశారా? ఇప్పుడు క్రిమినల్ హిస్టరీ అయితే లేదు. ఇప్పుడు వనపర్తి గద్వాల్ ఏరియా ఒక 6 months నుంచి చేస్తుంది.